ఎవరైనా కొత్తగా పికిల్ బిజినెస్ పెట్టిన వాళ్ళు రీల్స్ ఇట్లా వేస్తారు కదా, మా దగ్గర కెరియర్ సెట్ అవుతుంది, మా పికిల్ కొనొచ్చు, ఇట్లా కూడా యూజ్ చేశారు. మమ్మీ అయితే కంప్లీట్గా షాటర్ అయిపోయారు అనమాట. ఇంకా ఏం ఆమెకి అర్థమైండదు. అస్సలు అర్థం కాలేదు, ముగ్గురు ఆడపిల్లలు ఏంటి ఇలా ఉంది సిచ్యువేషన్, రేపు పొద్దున ఇంటి మీదకి ఎవరైనా వస్తారా. బట్ ఇంకొక అమ్మాయిని కూడా మీ సిస్టర్ తిట్టారు కదా, రా చూసుకుందాం ఎంతవరకు వెళ్తుందో, ఈ రోజు ఏమంటుందో, ఇట్లా కూడా కొన్ని అంటే అమ్మాయిల మీద కూడా యూజ్ చేశారు కదా, మరి దానికి ఏం చెప్తారు? అదే అండి నేను చెప్తున్నాను. అలేఖ్య కొంచెం మెన్ హెయిర్ కట్, కొంచెం లుక్స్ కూడా మార్చారు, దానికి కారణం ఏంటి? రమ్యని అంటే సోషల్ మీడియాలో లైక్ జిమ్కి వెళ్ళడం కానీ, కొంచెం మోడర్న్గా కనిపించడం కానీ చూసేవాడికి ఇంకొక రకంగా కనిపిస్తుంది కదా. అండ్ రీసెంట్గా చూడొచ్చు, బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. కెరీర్ మీద ఫోకస్ పెట్టమన్నారుగా, నేను రెడీ. మరి మీ సిస్టర్లో మీరు చూస్తున్న పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి? తన పాజిటివ్ ఏంటంటే ఈ తుఫాన్ తీసుకురండి, తన మీద భూకంపం తీసుకురండి, ఏదైతే అయ్యింది అని కూర్చొని ఏడుస్తూ ఏదో ఏమైపోద్ది అని అనుకునే రకం కదా. అమ్మాయి వెళ్ళేటప్పుడు ఎటువంటి మాటలు చెప్పారు అండ్ అమ్మ ఫీలింగ్ ఏంటి అసలు? మా అమ్మకే తిన ధైర్యం చెప్పింది, అయ్యో. "అమ్మా, నువ్వు ఏం టెన్షన్ పెట్టుకోవద్దు, నేను మంచిగా ఆడేసి వస్తాను." నేను అమ్మకే తిన ధైర్యం చెప్పిన. అసలు ఇప్పుడు తినే మాకు అమ్మ. ఓకే.